హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేనైతే అమెజాన్ నుండి ఒక 2 యాక్టివిటీ బుక్స్ అయితే తెప్పించానండి పిల్లల కోసం. సో సమ్మర్ కదండి, హాలిడేస్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం కదా. సో ఎంత ఆడిద్దామన్నా కూడా వాళ్ళని ఇంట్లో గొడవ పడకుండా అయితే ఆపలేము. సో అందుకని ఇలా అయితే బుక్స్ ఇచ్చేసామనుకోండి, యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళతో కొంచెం సేపు మనము టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఏదో నేర్చుకున్నారన్న యూస్ కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే బుక్స్ తెప్పించానండి. చాలా బాగున్నాయి 2 బుక్స్ కూడా. ఒక బుక్ వచ్చేసి 120 రూపీస్ పడిందండి. చాలా యూస్ఫుల్ అండి, నాకు బాగా అనిపించింది. భూమి కోసం అయితే ఇంకో బుక్ పెట్టాను అనమాట. ఇది ఓన్లీ అన్ని లైన్స్ కర్వ్సే ఉంటాయండి. తను ఇంకా బేసిక్స్ నుండి నేర్చుకోలేదు కదా, సో తనకి ఈ బుక్ యూజ్ అవుతుందని చెప్పి నేను ఇదైతే ఆర్డర్ చేశాను. మీకు నచ్చితే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఈ 2 బుక్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేనైతే మటన్ బిర్యానీ చేశానండి, కొంచెం డిఫరెంట్గా. సో కడాయిలో అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే ఒక 2 చాపర్లో వేసేసుకున్నానండి. అవైతే ఆయిల్లో వేసుకున్నాను. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. సో దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మటన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నామో దాన్ని అయితే వేసేసుకోవాలి. సో బిర్యానీ చేస్తున్నాను కాబట్టి పీసెస్ అనేవి కొంచెం పెద్ద పెద్దగానే ఉంచానండి, కట్ చేయకుండా. సో ఇలా అయితే తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడైతే ఇందులో నుండి వాటర్ వచ్చేంత వరకు మనం దీన్ని అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతునేటప్పుడు ఏంటంటే కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని వాటర్ బయటకు వచ్చేంత వరకు మనం అయితే బాగా మగ్గించుకోవాలి. సరే కదండి, ఇలా అయితే వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక పెద్ద టమాటోని కట్ చేసి వేసుకోండి. గ్రేవీ బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే అందులో వాటర్ వేసేసుకోవాలి. అంతేనండి, ఒక 5 విజిల్స్ ఆర్ 6 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పక్కనే బాండీ పెట్టుకొని అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. సో బగారా రైస్లా చేసుకుంటున్నానండి. దాంట్లో అయితే ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఆయిల్లో కొత్తిమీర, పుదీనా ఫ్రై అవ్వడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు. అంటే నార్మల్గా మనం రైస్ అంతా ఉడికిన తర్వాత పైన వేస్తాం కదా, అలా కాకుండా ఆయిల్లో వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. దీనికి ఏంచి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. సో వాటర్ బాగా మరగనివ్వాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం ఉప్పగా ఉండాలండి, అప్పుడే రైస్కి కరెక్ట్గా సాల్ట్ సరిపోతుందండి. సో ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్నామో బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇది ఒక 80% ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఏదైతే కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో నేనైతే కుక్కర్ విజిల్ తీసేసి అందులో కొంచెం గరం మసాలా, ఇంకా కరివేపాకు వేసి గ్రేవీని కొంచెం దగ్గరగా చేసుకున్నానండి. సో ఆ క్లిప్పింగ్ అయితే నేను మిస్ చేశాను. కర్రీని అయితే అలా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, 80% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఆ కర్రీని అయితే పైన వేసేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుందండి. ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది బిర్యానీ. సో ఇలా కర్రీ మొత్తం పైన యాడ్ చేసేసి కొంచెం గీ, ఇంకా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అండి దమ్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి బిర్యానీ మాత్రం. సో ఇలా అయితే పెట్టేసుకొని వెయిట్ పెట్టేసాను అనమాట దాని మీద. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది, మటన్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే సూపర్ వచ్చిందనమాట. ఇంకే మేము లంచ్కి ఫినిష్ చేసేసి నేను నైట్ అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నానండి. చెన్నైకి అయితే వెళ్తున్నాను, చిన్ననే దగ్గరికి.
హాలిడేస్ కదండి, గౌతమ్ భూమి ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో నేను కావాల్సిన బట్టలన్నీ ఫస్ట్ ఐరన్ చేసుకుంటున్నానండి. సో అవన్నీ ఫస్ట్ ఐరన్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేనైతే ప్యాక్ చేసుకుంటున్నాను. చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట పిల్లలైతే, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి. సో నేను ఈ వర్క్లో బిజీగా ఉంటే మా వారైతే నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి. అక్క బావ వస్తున్నారని చెప్పారు. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఇంకా వదిన అండి, వాళ్ళు ఎప్పుడో ఇయర్లీ వన్స్ వస్తారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. బట్టలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా వారే మమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు అనమాట, మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. సో అందుకని తన బట్టలు సపరేట్ బ్యాగ్లో పెడుతున్నాను. సో తను కూడా ఐరన్ చేసి రెడీగా పెట్టేశాను. ఇంకేవిలా ప్యాక్ చేసుకుంటూ ఏమైనా మర్చిపోయానా, పిల్లలకి అక్కడ ఏం కావాలో అన్నీ గుర్తెచ్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏదైతే మర్చిపోతానో సో దానికోసం అక్కడ వాళ్ళైతే ఏడుస్తారనమాట. పైగా అక్కడ ఆద్యమతో కాంపిటీషన్ అనమాట గౌతమ్ భూమిక అయితే. సో వాటర్ బాటిల్ దగ్గర నుండి బొమ్మల వరకు ఏవి మర్చిపోకూడదు, ఎందుకంటే అక్కడ కొట్టేసుకుంటారనమాట. సో అందుకని ఫస్ట్ అయితే వాళ్ళ బట్టలన్నీ పెట్టేసుకుని ఇంకా వాళ్ళ బొమ్మలు, యాక్టివిటీ బుక్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇంకా నాకు వీడియోస్ తీసుకునేటప్పుడు నేనైతే బుక్ పెన్ను చాలా అవసరం అండి నాకు. నేను ఏదైనా రాసుకుని టిక్ చేసుకునే పని చేసుకోగలను అనమాట. సో నా కోసం కూడా ఒక బుక్ పెన్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఈ చిన్న పౌచ్లో వచ్చేసి ఇంకా క్రీము, ఇంకా పాప గాజులు, వాచ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆ పౌచ్లో అయితే పెట్టేసుకున్నానండి. సేఫ్టీ పిన్స్, ఇంకా వచ్చేసి బాడీ లోషన్ అయితే మా అమ్మ అయితే పెట్టేసుకున్నాను. సో అంతేనండి, లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి థింగ్స్, అవి రేపు వెళ్ళే ముందు అయితే సర్దుకుంటాను. ఇలా అయితే ప్యాకింగ్ చేసుకున్నానండి. ఇంకా నైట్ 1:30 కల్లా అక్క బావాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ డే అనమాట ఇది. సో అక్క అయితే భూమికి గౌతమ్కి తినిపిస్తుంది. వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారు కదండి, వీళ్ళైతే ఇంకెంత అల్లరి చేశారంటే ఇంక నార్మల్ కాదు, అంత అల్లరి చేశారు అసలు. అంటే మా అమ్మ కొట్టదులే, ఇంకా ఎంత అల్లరి చేసినా అన్నట్టు ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఒక పాప అండి, హర్షిత అనమాట తన పేరు. ఇంకా తననైతే ఒక ఆట ఆడిచ్చేసారు వీళ్ళిద్దరూ కలిపి. తను చెప్పాలంటే కొంచెం సైలెంటేనండి, వీళ్ళిద్దరే చాలా వైలెంట్ అని చెప్పాలి. ఇంతేనండి, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.